ఈ వీడియోలో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. జనరల్గా పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఒక ఇంజనీరో లేకపోతే డాక్టర్ అవ్వాలనుకుంటారు. ఎందుకు? ఈ రెండు ప్రొఫెషన్స్లో హైయెస్ట్ ఇన్కమ్ ఉందని పేరెంట్స్కి తెలుసు కాబట్టి. అలాగే మనం కూడా ఇన్వెస్ట్ చేసే ముందు వాట్ ఈజ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అని తెలుసుకొని మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. మనకున్న ఇన్వెస్ట్మెంట్స్లో ఒక్కొక్క దానికి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది లేకపోతే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్స్లో ఎఫ్డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్. ఎఫ్డీస్లో మనకి 5% to 8% ఓకే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మనకు వస్తుంది. నెక్స్ట్ ఆర్డీలో కూడా 5 to 7% మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. అయితే పీపీఎఫ్లో మనకి 7.1% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఎన్ఎస్సిలో 7 to 8% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. నెక్స్ట్ గవర్నమెంట్ బాండ్స్లో మనకి అప్ టు 8.5 వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత కార్పొరేట్ బాండ్స్ ఆర్ ప్రైవేట్ బాండ్స్లో అప్ టు 10% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే అవకాశం ఉంది. సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్స్లో ఒక్కోదానికి ఎంత వస్తుందో ఫస్ట్ తెలుసుకోవాలి మనం. తర్వాత ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్, దీంట్లో షేర్స్లో మనకి 10 to 15% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే అవకాశం ఉంది. మ్యూచువల్ ఫండ్స్లో 12 to 18% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే అవకాశం ఉంది, కంపెనీని బట్టి అండ్ వాటి గ్రోత్ని బట్టి. ఓకే, సో దీస్ ఆర్ ఫ్లెక్సిబుల్ రేట్స్ యాజ్ పర్ ద మార్కెట్ స్టాండర్డ్. తర్వాత మనం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్లో చూస్తే దీంట్లో మనకు రెసిడెన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఉంది అండ్ అట్ ది సేమ్ టైం కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. రెసిడెన్షియల్ ఇన్వెస్ట్మెంట్లో అప్ టు 15 to 20% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే అవకాశం ఉంది. వెరాస్ కమర్షియల్లో కూడా 10 to 15% ఓకే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే అవకాశం ఉంది. సో అది ప్రాపర్టీని బట్టి అండ్ ప్లేస్ని బట్టి అండ్ ద వాల్యూ అనేది ఎక్స్ట్రీమ్గా, ఇది నార్మల్ కండిషన్స్లో ఇన్ఫ్లేషన్ రేట్లో మన వాల్యూస్. ఒక్కోసారి గవర్నమెంట్ పాలసీస్ వల్ల హై ప్రైసెస్ కూడా ఇంక్రిమెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. రీసెంట్ అమరావతి ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. 2024లో అమరావతి ఒక క్యాపిటల్ ఎప్పుడైతే గవర్నమెంట్ అనౌన్స్ చేసిందో దాని వాల్యూస్ చాలా ఎక్కువైనాయి. రీసెంట్గా మా ఒక కస్టమరు 12,000 రూపీస్ స్క్వేర్ యార్డ్లో కొంటే ఇప్పుడు అది ఆల్మోస్ట్ 25,000 రూపీస్ స్క్వేర్ యార్డ్ అయింది. అంటే అది గవర్నమెంట్ చేంజ్ వల్ల అండ్ గవర్నమెంట్ డిసిషన్స్ వల్ల మారచ్చు. అది అలాంటి జరిగే సందర్భాలు కూడా మనకు ఉంటాయి, అది కూడా మనం తెలుసుకోవాలి. ఫోర్త్ది వచ్చేసరికి మనకి కమోడిటీ ఇన్వెస్ట్మెంట్స్లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 6 to 9% ఇన్ఫ్లేషన్ ఉంటుంది, గోల్డ్ ఆర్ సిల్వర్. అండ్ ఫిఫ్త్ వన్ ఇది వచ్చేసరికి మనకి ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్లో ఆర్ రిటైర్మెంట్ ప్లాన్స్లో ఒక ఇన్సూరెన్స్లో మనకి ఆల్మోస్ట్ 6 to 10% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. అండ్ రిటైర్మెంట్ ప్లాన్స్లో 8 to 10% ఆర్ 12% వచ్చే అవకాశం ఉంది. సో యూలిప్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. యూలిప్ ప్లాన్స్లో అప్ టు 12% to 15% వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఈ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి తెలుసుకోవాలి మీరు ఇన్వెస్ట్ చేసే ముందు. దేంట్లో మనకి హై రిటర్న్స్ వస్తున్నాయి, హై రిస్క్ ఉందా, లో రిస్క్ ఉందా, అసలు నో రిస్క్ ఉందా. సో దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి అన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. ఏదైతే ఫిజిబుల్, మన నీడ్ ఏంది, మన నెసెసిటీ ఏంది చూసుకొని మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే మన ఫ్యూచర్కి మనం ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని క్రియేట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. థ్యాంక్ యూ.